పాకిస్తాన్ ఇలా ఒప్పుకున్నది నూర్ ఖాన్ బేస్ భారత్ వచ్చి మొత్తం సర్వనాశనం చేసిపోయిందని ఒప్పుకుంటున్నాయనంటే స్ట్రైక్ ఎంత డెవాస్టేటింగ్ ఉండే భయంకరంగా ఉండే శత్రు భయంకరంగా ఉండే ఒకసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. మళ్ళీ అలా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. పాకిస్తానీ జట్లు వచ్చి మన ముడ్డి వలగొట్టిపోయినాయి అని అన్నాడు కదా, మళ్ళీ అలా ముడ్డి గాలిందని ఆడే చెప్తున్నాడు. ఇలా పెంకల మీద పిర్రలు గాల్పించుకున్నాడు ఎవడు. ఆపరేషన్ సింధూర్ అనేది ఒక 3P ప్రాసెస్ని ఫాలో అయింది ఫ్రెండ్స్. 3P అంటే ప్రెసిషన్, పవర్, పనిష్మెంట్. ఇలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇచ్చిన మాట ఒక బ్రూట్ ఫోర్స్ మిస్టర్ రేవంత్ రెడ్డి. హోప్ యు ఆర్ సీయింగ్ దిస్ షో. ఇలా భారత్ ఒక కొత్త డాక్ట్రైన్ రాసింది. డ్రోన్లు ఉంటాయి బిడ్డ, డాగ్ ఫైట్లు ఉంటాయి. ఒక జెట్ వెనక పెట్టి డాగ్ ఫైట్లు చేయం. డ్రోన్ వస్తుంది, మీ డ్రెస్సులు ఉడదీసి కొడుతుంది. వస్త్రహరణ అంటారు దీన్నే. సో ఆత్మనిర్భర్ భారత్కి జై, భారత్ మాతాకి జై అనేది ఒకటి ఖచ్చితంగా మనం మాట్లాడాలి. మొదలెట్టే కంటే ముందు మీకేమైనా కోరికలు ఉంటే మీరు చాట్ రూపంలో చెప్పురు. నేను ఇలా చాట్ ఇంటరాక్టివ్ చేద్దామని అనుకుంటున్నాను. అబ్సల్యూట్గా మీ కోరికతోనే పోదామని అనుకుంటున్నాను. ఎస్, చిట్టాలు ఉన్నాయి, లేవని అని అంటలేను. అబ్సల్యూట్గా చిట్టాలు ఉన్నాయి. కాకపోతే ఇవాళ కొంచెం రసవత్తరంగా పోతుంది చిత్రగుప్త. అబ్సల్యూట్గా ఇవాళ ఒక పెద్ద పెద్ద చిట్టాలు ఏమున్నాయనంటే పాకిస్తాన్ ఇలా ఒప్పుకున్నది నూర్ ఖాన్ బేస్ మాది భారత్ వచ్చి మొత్తం సర్వనాశనం చేసిపోయిందని ఒప్పుకున్నది పాకిస్తాన్. భారత్ కూడా ఒక జబర్దస్త్ మెసేజ్ ఇచ్చింది బంగ్లాదేశ్కి. చూస్తున్నా జర నజాకత్ మస్కరాపన బంద్ చేసేయి అని చెప్పి భారత్ కూడా ఒక మెసేజ్ ఇచ్చింది. జై శ్రీరామ్. భారత్ ఏదైతే ఆపరేషన్ సింధూర్లా పాకిస్తాన్ మీద ఒక నజర్ వేసింది కదా, ఒక సూప్ వేసింది కదా, సూప్ వేసిన తర్వాత పాకిస్తాన్ హైరాన్ బొైరాన్ అయిపోయింది, తిత్తరబిత్తర అయిపోయింది. ఇవాళ ఎట్టకేలకు పాకిస్తాన్ ఒప్పుకున్నది ఏందనంటే ఇండియా భారత్ మా నూర్ ఖా బేస్ని కొట్టి పడేసింది, సర్వనాశనం చేసింది. ప్రతిసారి వాళ్ళు డినై చేస్తుండే, ఇది కాదు, అయ్యేది లేదు, పోయేది లేదు అని చెప్తుండే. ఇలా అఫీషియల్ అడ్మిషన్ చేసింది భారత్ వచ్చి పాకిస్తాన్లో నూర్ ఖాన్ బేస్ని ధ్వంసం చేసిందనని. పాకిస్తానీ ఫైనాన్స్ మినిస్టర్ ఇషాక్ దార్ దీన్ని కన్ఫర్మ్ చేస్తాడు. ఇండియన్ డ్రోన్ స్ట్రైకులు వచ్చినాయి, నవ్వుకుంటా మా మీద నాగలి దించెళ్ళిపోయినాయి, మా టార్గెట్ నూర్ ఖాన్ బేస్ని మొత్తం సర్వనాశనం చేసేసినాయి అని చెప్పి ఏదైతే దేశము ఇప్పటిదాకా డినై చేసుకుంటూ వస్తుంది, సబూత్ సైన్ అయ్యే, ఏం గాలే, ఇవాళ ఒప్పుకుంటున్నాయి అని అంటే స్ట్రైక్ ఎంత డెవాస్టేటింగ్ ఉండే భయంకరంగా ఉండే శత్రు భయంకరంగా ఉండే ఒకసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. ఈ చిట్టా నేను ఇప్పేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా. మళ్ళీ అలా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. పాకిస్తానీ జట్లు వచ్చి మన ముడ్డి వలగొట్టిపోయినాయి అని అన్నాడు కదా, మళ్ళీ అలా ముడ్డి గాలిందని ఆడే చెప్తున్నాడు. ఇలా పెంకల మీద పిర్రలు గాల్పించుకున్నాడు ఎవడు అని చెప్పి నేను అడుగుతున్నా ఇవాళ రేవంత్ రెడ్డిని. ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఇండియాస్ స్ట్రాటజిక్ రెస్పాన్స్ ఉండను పాకిస్తాన్కి, యావత్ ప్రపంచాన్ని షేక్ చేసిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఆపరేషన్ సింధూర్ అనేది ఒక 3P ప్రాసెస్ని ఫాలో అయింది ఫ్రెండ్స్. 3P అంటే ప్రెసిషన్, పవర్, పనిష్మెంట్. ఈ ప్రాసెస్ని అబ్సల్యూట్గా ఫాలో అయింది. పహల్గామ్ టెర్రర్ అటాక్ ఏదైతే April 22కి జరిగిందో భారత్ తన యుద్ధ నీతితో జవాబిచ్చింది. May 7th నుంచి 10th 2025 మధ్యలో. అరిగిపోయిన టేప్ రికార్డ్ లెక్క ఏం మాట్లాడలే, కేవలం ఓన్లీ రిజల్ట్స్ మాట్లాడినాయి, సాక్ష్యాలు మాట్లాడినాయి. భారత్ ఎక్కడ ఉరలలే, భారత్ సీదా స్ట్రక్ చేసి పడేసింది, కొట్టి పడేసింది, సైలెంట్గా, ప్రిసైజ్గా, డిసైసివ్గా. ఇలా ఎయిర్ ఫోర్స్కి నేను అభినందనలు తెలియజేస్తున్నా, ఆ సైనికులకు పాదాభివందనం తెలియజేస్తున్నా. ఇవాళ కనబడకుండా కాకపోతే ఎవడు ఆపకుండా అన్స్టాపబుల్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కదులుతున్నప్పుడల్లా 8 రేడార్లు గుడ్డి గుర్రాల పండ్లు దోముతున్నట్టు మనకు కనిపించినాయి. ఆ ధైర్యం, ఆ దమ్ము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేస్తుంటే మనందరికీ నిజంగా చెప్పాలంటే గూస్ బంప్స్ వచ్చినాయి. లాంగ్ రేంజ్ డ్రోన్స్, స్టాండ్ ఆఫ్ స్ట్రైక్స్, వీడికైనా వీడియో గేమ్ ఆడినట్టు ఆడిరు మనోళ్ళు. నిజంగా చెప్పాలనంటే పాకిస్తాన్ పుచ్చలు వలగొట్టేసిండ్రు. ఒక్క ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఇప్పటిదాకా లాస్ కాలే. పాకిస్తాన్ మళ్ళీ చెప్పలేకపోయింది. బరాల్ ఇవాళ యాక్సెప్ట్ చేసింది నూర్ ఖాన్ బేస్ మాది ధ్వంసం అయింది అని చెప్పి. అంటే మన రక్షక బలగాలు ఎస్పెషల్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎంత డీప్ పెనట్రేట్ చేసింది పాకిస్తాన్లా అనేది ఇది ప్రత్యక్ష సాక్ష్యం. అసెంబ్లీలో మళ్ళీ దీని మీద చర్చ కూడా పెట్టాలా. గౌరవనీయ ముఖ్యమంత్రికి చెప్తున్నా, నేను అడుగుతున్నా మీ భాషలనే, ఎవడు ముడ్డి ఎవడు గాల పెట్టిండు, ఎవడు ముడ్డి ఎవడు బలగొట్టిండు, ఎవరు పిర్రలు ఇలా పెంకల మీద కాల్నాయి అని చెప్పి నేను ఇలా మిమ్మల్ని అడుగుతున్నా. ఇలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇచ్చిన మాట ఒక బ్రూట్ ఫోర్స్ మిస్టర్ రేవంత్ రెడ్డి. హోప్ యు ఆర్ సీయింగ్ దిస్ షో.
నువ్వు చూడవచ్చు, మా అవకాశం అంత పెద్దగా కాకపోవచ్చు, బట్ ఇలా ఒక భారత్ ఒక బ్రూట్ ఫోర్స్ చూపించింది ఫ్రెండ్స్. ఒక కొత్త వార్ఫేర్ డాక్ట్రైన్ని చూపించింది. నేను 2 నిమిషాల పాజ్ తీసుకుంటా ఇక్కడ, మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి, రేవంత్ రెడ్డి దీని మీద సమాధానం చెప్పాలనా వద్దా? నేను వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్, నేను వెయిట్ చేస్తున్నా. మీ కమెంట్లు ఇక్కడ చూస్తున్నా కూడా. ఇవాళ మనకు ఒక కమెంట్ కూడా వచ్చింది, మున్ని బద్నాము హోయి డార్లింగ్ ట్రంప్కి వెళ్ళి అని చెప్పి ఇవాళ వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా బద్నాం అయిండు, డార్లింగ్ కిస్కా పిచ్చువాడ పోడకే అని అనేది ఇవాళ ఒక క్వశ్చన్ వస్తున్నది. డార్లింగ్ తేరేలి. వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్ మీ కమెంట్ల కోసం. నేను చెప్పిన కదా, ఇట్ విల్ బి అన్ ఇంటరాక్టివ్ సెషన్. ప్రతిసారి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక ఇంటరాక్టివ్ సెషన్లోనే పోవాలన్నది నా ఉద్దేశం. సో ఇవాళ భారత్ తన ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో ఒక బ్రూట్ ఫోర్స్ను చూపించిందా లేదా? ఇవాళ రేవంత్ రెడ్డి మళ్ళీ దీనికి సమాధానం చెప్పాలా లేదా? ఇవాళ అబద్ధాలు ఇంకా శాటిలైట్లు ఏ రకంగా ఉన్నాయి అని చెప్పి చెప్తే థ్యాంక్ యూ చెప్పాలా ఎస్ అని చెప్పి వస్తున్నాయి. ఇవాళ అబద్ధాలు ఇంకా శాటిలైట్లు ఉన్న టైంలో అబద్ధాలు ఏ రకంగా పనిచేస్తాయి అంటే, నరేటివ్స్ అన్నీ నాగలి దించి గడపర దించి పోతాయి. శాటిలైట్లు ఎప్పుడైతే పెద్ద పెద్ద గద్దలు మీదికేం చూస్తున్నాయో, పాకిస్తాన్ ఏం చెప్పిందండి, 79 నుంచి 80 డ్రోన్లను డిస్ట్రాయ్ చేసింది అని చెప్పింది. ఒక్క శాటిలైట్ ఇమేజ్ అయినా చూపట్టగలిగిందా? రియాలిటీ ఏందని అంటే, నీ శాటిలైట్ ఇమేజ్లు, నీ వీడియోస్, ఎందుకంటే వెనకటికి సర్జికల్ స్ట్రైక్ చేస్తే ఒక పార్టీ, ఆ పార్టీలకేనే ఒక ముఖ్యమంత్రి అన్నాడు కదా, పాకిస్తానుడు వచ్చి మన ముడ్డి మీద కొట్టిపోయిండనని. ఇవాళ ఇక మళ్ళీ నాకు వస్తున్నాయి కానీ మాటలు, శత్రువు చెప్తున్నాడు భారత్ యొక్క ప్రతిభ, భారత్లో ఉన్నోడు దాన్ని కించపరిచే విధంగా చేస్తున్నాడు. ఆ డిఎన్ఏ అసుంటిది. ఇవాళ శాటిలైట్ ఇమేజెస్, లీక్డ్ వీడియో ఫుటేజెస్ ఇవన్నీ చూపిస్తున్నాయి భారత్ యొక్క ప్రతిభ పరాక్రమాన్ని. నూర్ఖాన్ బేస్లా మురిద్ ఇంకా సర్గోదా పుచ్చలు వలిగిపోయినాయి. ఆడ నిజంగా చెప్తే సిమెంట్ పిచ్చలు, ఉష్కే సంచులు, నిజంగా చెప్తే ఆడ మొత్తం ఇరిగిపోయిన ఇటుకలు తప్ప ఏం లేవనంట. ఇది శాటిలైట్ ఇమేజ్లు భారత్ ఎప్పుడో చూపించింది. ఎవిడెన్స్ చూపించి ముంగట పోయి కొట్టింది నా భారత్. ఇలా పాకిస్తానీ డినయల్ డాక్ట్రైన్ నుంచి ఎక్స్పోజ్ అయింది ఫ్రెండ్స్. ఏదైతే పాకిస్తాన్ ప్రతిసారి డినై చేస్తుందో ఇవాళ అడ్మిషన్ చేసింది. ఆ అడ్మిషన్ చేపించింది భారత్ ఫోర్స్ చేసి చేపించింది. ఏమ్రా అని అంటే ఆ పెద్దనా నిజామనే బాపోతాయ్ అని చెప్పిండ్రు. హిస్టారికల్ ప్యాటర్న్ 65, 71 కార్గిల్ మాదేం కాలే, సేమ్ ప్లేబుక్. కాకపోతే ఇవాళ ఫెయిల్యూర్ అడ్మిట్ చేసిందా లేదా ఫ్రెండ్స్? ఫస్ట్ టైం భారత్ యొక్క పరాక్రమానికి తల దించిందా లేదా? మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. మళ్ళీ ఇది నేను పాకిస్తాన్ యొక్క హానెస్టీ అనాలనా, లేకపోతే భారత్ ప్రొడ్యూస్ చేసిన సాక్ష్యాలకు సరెండర్ అయిందని చెప్పాలనా? బోలో భారత్ మాతాకి జై. మినిమం ఒక 10 కామెంట్లు నాకు భారత్ మాతాకి జై, ఆమె గర్వం కనబడాలి మీ కమెంట్లలో. ఇలా నూర్ఖాన్ మ్యాటర్ ఎందుకు అవుతుంది ఫ్రెండ్స్ అని చెప్పి మనం మాట్లాడితే, నూర్ఖాన్ బేస్ అనేది కేవలం ఒక బేస్ కాదు, ఒక స్ట్రాటజిక్ నర్వ్ పాకిస్తాన్కి. మనం ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ విఐపి మూమెంట్లు ఎక్కువ ఉంటాయి, స్ట్రాటజిక్ కమాండ్ హబ్ ఒకటి ఉన్నది. ఇది ఇస్లామాబాద్కి చాలా దగ్గర. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పాకిస్తాన్కి ఒక సైకలాజికల్ అండ్ ఆపరేషనల్ యూనిట్. దీన్ని కొట్టడం అనేది ఒక సైకలాజికల్ ఇంకా ఆపరేషనల్ ఇంపాక్ట్ జరుగుతుంది పాకిస్తాన్కి. ఇలా కేవలం భారత్ వాళ్ళ సిమెంట్ పెచ్చలను వలగొట్టలే, వాళ్ళ కాన్ఫిడెన్స్ని, వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ని పలగొట్టింది. ఎవడెవడైతే పాకిస్తాన్ని బయటికని సపోర్ట్ చేస్తున్నాడు చూడు, గ్లోబల్ సినారియోలా, జియో పాలిటిక్స్లా, వాళ్ళందరికీ భయమైంది. గిరీష్ భయమైందని అంటున్నావు, బరాబర్ చెప్తున్నా భయమైంది అని చెప్తున్నా. ఎందుకనంటే ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే భారత్ ఎయిర్ ఫోర్స్ మొదలెట్టిందో సౌదీ అరేబియా మీడియేషన్కి రాలేదా? ఇది వాస్తవం కాదా? అమెరికా పాకిస్తాన్కి మద్దతు తెలపనీకే మిలిటరీ ఏడిస్తా అని చెప్పడం మొదలెట్టలేదా? నేనే సీజ్ ఫైర్లు చేపించిన భారత్ నేను చెప్తున్నది అని చెప్పి ఒక్కోడు మాట్లాడలేదా? ఎవడు బద్నామైండు? కరెక్ట్ చెప్పిండు మా బ్రదర్ ఒక్కోడు, మున్ని బదనాము హుయి డార్లింగ్ కిస్కే లియే. అది అడుగుతున్నా నేను. రేవంత్ అన్న అవి కోన్ బదనాం హువా అబ్ కిస్కే లియే? ఇది జవాబు చెప్పాలా? డ్యామేజ్ వాజ్ రియల్, డ్యామేజ్ వాజ్ డెవాస్టాటింగ్. ప్రతి ఒక్కడు భయపడ్డాడు ఫ్రెండ్స్. మోడర్న్ వార్ఫేర్ ఇండియా ఇవాళ అగ్రగామి పొజిషన్లు ఉన్నది. మోడర్న్ వార్ఫేర్లో ఇవాళ భారత్ ఒక కొత్త డాక్ట్రైన్ రాసింది. డ్రోన్లు ఉంటాయి బిడ్డ, డాగ్ ఫైట్లు ఉంటాయి. ఒక జెట్ వెనక పెట్టి డాగ్ ఫైట్లు చేయం. డ్రోన్ వస్తుంది, మీ డ్రెస్సులు ఉడదీసి కొడుతుంది. వస్త్రహరణ అంటారు దీన్నే. కడే నిలబెట్టి. నేను వస్త్రహరణ ఎందుకన్నా అంటే, నువ్వు ఆడ నిలబడ్డావు బిడ్డ, నీ గుడ్డలు అడదీసి కొడతానంటాడు చూడు మా రేవంత్ అన్న. అట్లా గుడ్డలు అడదీసి కొట్టినాం రేవంత్ అన్న పాకిస్తాన్.
ప్రెసిషన్గా కొట్టినాం, నీ బట్టలు వేయిస్తాం నా కొడక అని చెప్పినాం, ఆన్ బట్టలు వేయిపినాం. మాస్ బాంబింగ్ చేయలేం మేము అమెరికా ఉన్న లెక్క. పోయినాం, పలగొట్టినాం, మళ్ళా నవ్వుకుంటా మా డ్రోన్లు గట్ట నవ్వుకుంటా తిరిగి వచ్చినాయి. మా ఇంటెలిజెన్స్ ఎంత గొప్పగా ఉన్నదంటే అవాజ్ లేకుండా కొట్టొచ్చినాయి. ముఖ్యమంత్రి గారు ఈ రోజు కోసం చూస్తుంటే నేను ఇవాళ 21st సెంచరీ వార్ఫేర్లా భారత్ అగ్రగామి పొజిషన్లు ఉన్నది. మీరు మాట్లాడగలుగుతారా అంటున్నా. ఎవడెవడైతే టెర్రర్ స్పాన్సర్లు చేసిరు చూడు ఇప్పటిదాకా, వాడంతా మూవ్ బంద్ పైజామా గట్టిగా కట్టుకొని కూర్చొని ఉన్నారు. భారత్ డిసైడ్ చేసిందా భారత్ స్ట్రైక్ చేస్తుంది అని అన్నారు. ఎస్కలేషన్ వనికిరాదిగా తర్వాత భారత్ ఏంటన్నా సివిలియన్లను టార్గెట్ చేసిందా మొత్తం ఆపరేషన్లో? కేవలం మిలిటరీ బేస్లనే పలగొట్టొచ్చింది. సైలెంట్గా, ప్రిసైజ్గా, మళ్ళా బ్రూటల్గా పలగొట్టొచ్చింది. ఇలా భారత్ డిఫెన్స్ ఈకో సిస్టమ్ మీద మాట్లాడితే ఆత్మనిర్భర్ భారత్కి మనం ఒకసారి జై కొడదామా వద్దా? సో ఆత్మనిర్భర్ భారత్కి జై, భారత్ మాతాకి జై అనేది ఒకటి ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ఎందుకంటే ఇవాళ భారత్ తన సొంత అయిన డ్రోన్లు, మన దగ్గర తయారైన డ్రోన్లతో ఆపరేషన్ చేసింది. ఒక నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ చేసింది. ఇవాళ అందుకే పాకిస్తాన్ భయపడి ఒప్పుకున్నది. ఈడ రాజ్యాధికారం తోడైతే, రాజకీయ డెసిషన్ తోడైతే, దానికి మిలిటరీ ప్రొఫెషనలిజం తోడైతే, అంటే ఒక పొలిటికల్ విల్ ఇంకా మిలిటరీ ప్రొఫెషనలిజం ఈ రెండు తోడైతే భారత్ని ఆపగలిగే శక్తి ఎవడయ్యకున్నది అని అంటున్నా. కిస్కా బాప్కు తాకత్ హే క్యా భారత్కు రోకనే కా? మీ కమెంట్ రూపంలో జర చెప్తుండ్రి ఫ్రెండ్స్. ఇవాళ ఈ డివిడెండ్ తీసుకుంది, స్ట్రాటజిక్ క్లారిటీ తీసుకుంది ప్రపంచం దగ్గరికి అని భారత్. ఆపరేషన్ సింధూర్ నిజంగా చెప్పాలంటే రూల్స్ చేంజ్ చేసి పడేసింది. పాకిస్తాన్ని అలా అడ్మిట్ చేసేటట్టు చేసింది. ఇండియా యొక్క డెటరెన్స్ రీఇన్ఫోర్స్ చేసింది. టెర్రర్ స్పాన్సర్లు ఎవరెవరైతే ఉన్నారో అలాని నోటీసులలో పెట్టింది. ఛాతి గుద్దుకునుడు బంజై ఎందుకు చెప్పాలా? నీ ఛాతిని చపాతి చేస్తుంది ఈ భారత్ అని చెప్పి క్లియర్ కట్గా ఒక మెసేజ్ ఇచ్చింది తీవ్రవాద సంస్థలకు. బికాస్ దిస్ ఈజ్ నయా భారత్, కామ్, కేపబుల్, కాంపిటెంట్ అండ్ కాన్ఫిడెంట్. భారత్ మాతాకి జై. ఓ 2 seconds పాజ్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. మినిమం ఈ చిట్టా చూసినోడికి ఎవడెవడైతే భారతీయుడు అని గర్వమైందో వాళ్ళందరూ భారత్ మాతాకి జై అని చెప్పి కామెంట్ పెడతారని చెప్పి ఆశిస్తున్నా.